నాకే డబ్బు ఉంటే నేనే చక్కగా వెళ్ళిపోయి చేసేవాడిని. అంత ధర్మం అంత డబ్బు దేవుడి కానీ నాకు ఇచ్చి ఉన్నట్టుగైతే నేను అనేకమైన ప్రాంతాల్లో దేవుని సంఘాలు, దేవుని సువార్త పరిచయం లేని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందించి సంఘాలు అక్కడ ఒక చిన్న పాక వేసుకుని అయినా మందిని పరిచయం చేసేవాడు. ఈరోజు డబ్బులుండి కోట్లు సంపాదించుకొని ఈరోజు చాలా మంది ఎలాగ ఉన్నారో తెలుసా? తొలేలులాగా ఈరోజు సంఘాలను మోసగించి సంఘములో ఉన్న విశ్వాసులను అపహరిస్తూ సంఘాల మధ్య సంఘాలు కట్టుకుంటూ ఈరోజు సేవ చేస్తున్నారు. ఆ సేవ అది దేవునికి ఇష్టమైంది కాదు, దేవుడు ఇష్టపడదు. ఒకవేళ భూమి మీద తాత్కాలికంగా మనుషులకి అది ఇష్టముగా ఉండవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది ఏది కూడా ఇష్టమైంది కాదు. అందుకే జాగ్రత్త. ఇక్కడ ఈ మాట అన్నాడు, అమ్మ చదవండి ఈ మాటలు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అటువలనే మీలోను అబద్ధకులైన బోధకులు మీలోనే ఉన్నారు. ఎవరున్నారు? అబద్ధ బోధకులు ఉన్నారు. ఏమంటే ఏంటి ఈ మాట? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి బోధకులు కాదు వాళ్ళు, అబద్ధ బోధకులు. కాబట్టి ఈరోజు సత్యముగా దేవుని సేవ పరిచర్య అనేది విస్తరించడం కంటే అబద్ధ సేవ పరిచర్యలు బాగా త్వరగా ఏం చేయబడుతున్నాయండి? విస్తరించబడుతున్నా. దేవుని స్తోత్రం కలిగాక.